భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐటీసీలో ట్రేడ్ యూనియన్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సారపాక ఐటీసీలో జరుగుతున్న ఈ ట్రేడ్ యూనియన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. బూర్గంపాడ్ మండల వ్యాప్తంగా ఫ్లెక్సీలతో, జెండాలతో రోడ్లన్నీ నిండిపోయాయి. ఏరులై పారుతున్న మద్యం, ఉద్యోగులకు భారీగా నజరానాలు, విందులు, వినోదాలతో యూనియన్ ఓటర్లకు తాయిలాలతో ఎన్నికల వాతావరణం తలపిస్తోంది. ప్రధానంగా ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ, బీఆర్టీ యూనియన్ల మధ్య పోరు నడుస్తుండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులను ఏఐటీయూసీ నాయకులు కలిశారు. ఇక ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో ఓటుకు 25 నుండి 30 వేల వరకు పంపిణీ చేసేందుకు ట్రేడ్ యూనియన్లు సిద్ధమయ్యాయి. సారపాక ఐటీసీలో మొత్తం 1200 ఓట్లు ఉన్నాయి. గెలిచిన యూనియన్కు 15 నుండి 20 వరకు పర్మనెంట్ పోస్టులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఐటీసీలో పర్మనెంట్ ఉద్యోగం కోసం 20 లక్షల వరకు డిమాండ్ ఉన్నట్లు జిల్లాలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. కార్మిక నేతల మాటలు నమ్మి గత 13 వేతన ఒప్పందాలు తీవ్రంగా నష్టపోయామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నారు.